కడపలో కొనసాగుతున్న మహానాడుకు వెళ్లే టీడీపీ నేతలు కార్యకర్తలకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మహానాడు రవాణా కమిటీ కన్వీనర్ మంత్రి నారాయణ సూచించారు. కడపలో ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్, అధికారులు, టీడీపీ ముఖ్య నేతలతో ఆయన సమీక్షించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి మహానాడుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పార్టీ నేతలకు బస్సులు సమకూర్చడం, భోజన వసతి, తాగునీరు తదితర సౌకర్యాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మహానాడు రవాణా కమిటీ సభ్యుల్ని ఆయన ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రజల కోసం, ప్రగతి కోసం తెలుగుదేశం మహానాడు. రామరాజ్యం వంటి సంక్షేమ పాలనతో, రాజకీయ, సినీ సంచలన చరిత్రలతో తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే మహావేడుక మహానాడు. 2025 మే 27, 28, 29 తేదీల్లో మహోత్సవంలా జరుపుకునే ఈ వేడుకకు మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాము. టీడీపీ ప్రజా ప్రతినిధులారా, కార్యకర్తలారా, నెల్లూరు పార్లమెంటు, కోవూరు నియోజకవర్గం ప్రజలారా, రండి, కదలి రండి. మహానాడు 2025ను జయప్రదం చేయండి. శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు, నెల్లూరు ఫౌండర్ చైర్మన్, విపిఆర్ ఫౌండేషన్. శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు మెంబర్.